హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చేయబోతున్నాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో ఎగ్స్ వేసి ఎగ్స్ని బాయిల్ చేయాలి. ముందుగా 4 ఉల్లిపాయలను తీసుకొని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం కారం వేయాలి. తర్వాత ఇందులోనే ఈ ఉల్లిపాయలు వేసేద్దాం. ఇందులో 2 స్పూన్ల కారం వేయాలి. ముందుగా మనం 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు 2 స్పూన్ వేసాం. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేద్దాం. మేము ఈరోజు కల్లుప్పు వేస్తున్నామండి. ఉప్పు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చాలు, ఇలా రావాలి ఉల్లిపాయలు. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాండ్లీ పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసేద్దాం. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసేద్దాం. తర్వాత ఇందులో జీలకర్ర వేయాలి. తర్వాత కొంచెం తిరగమాత గింజలు, కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయాలి. ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఈ తిరగమాతలో వేయాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేయాలి. ఈ ఉల్లిపాయల్ని 5 మినిట్స్ మగ్గనిద్దాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా తొక్క తీసి ఇలా పెట్టుకోవాలి. ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా కారంలో వేసేయాలి. ఇప్పుడు వీటిని కలిపేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. అంతే, ఎగ్ ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఆహా, చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ కారం గనక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. అంతే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.